నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించినటువంటి మద్యం కుంభకోణం కేసు. ఇప్పుడు ఈ కేసులో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు పైగా దీంట్లో అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అంతకు మించి అన్నట్లుగా ఇంకా వేలాది కోట్ల రూపాయలు దీంట్లో అక్రమాలు జరిగినట్లు ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సిట్ అధికారులు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది జగన్ సర్కార్ అనేది ఈ ఒక్క అంశంతో తేటతల్లమవుతుంది. చాలా కీలకమైనటువంటి చర్చగా రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ కేసులో సిట్ అధికారులు కోర్టుకి రెండవ అనుబంధంగా ఒక షార్ట్ షీట్ అనేది దాఖలు చేశారు. ఈ షార్ట్ షీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కీలక నేత. జగన్మోహన్ రెడ్డితో చాలా దగ్గరగా సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి. అయితే ఈ చెవిరెడ్డికి అప్పగించినటువంటి బాధ్యతను ఆయన తూచా తప్పకుండా పాటించడం, అలాగే ఆ డబ్బుతో భారీగా ఆస్తులు సమకూర్చుకున్నారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, అతను ఈ వ్యవహారంలో కింగ్ పిన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే సిట్ అధికారులు ఒక రకమైనటువంటి షార్ట్ షీట్ దాఖలు చేశారో రెండోది అనుబంధంగా, దాంట్లో సజ్జల ఫ్యామిలీ గురించి చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. ఎవరైతే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి బాధ్యత పోషించారు సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి కూడా ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా ఆయన చేసినటువంటి అరాచకాలు కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలపై విపరీతమైనటువంటి అనుచితమైనటువంటి దుర్భాషలాడుతూ ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి అతనిపై కేసు నమోదైంది, పరారీలో ఉన్నాడు. అయితే ఎక్కడ తలదాచుకుంటున్నాడో అందరికీ తెలుసు. కానీ పోలీసులు కూడా ఎందుకులే అన్నట్లు ఉదాసీన వైఖరితో ఉన్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీతో సజ్జల కుటుంబానికి కాస్త సంబంధాలు ఉన్నాయి అనేది విమర్శలుగా వినిపించాయి. అది వాస్తవమా కాదనేది మనం ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఈ కేసులో, ఈ వ్యవహారంలో సజ్జల ఫ్యామిలీ గురించి ప్రస్తావించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. విదేశాలలో కంపెనీలు ఏర్పాటు చేయటం, అలాగే షెల్ కంపెనీలు, దీనంతటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి కూడా చేతులు కలిపారు. దాదాపుగా చెవిరెడ్డి ఆయా రకాల పేర్లతో 16 కంపెనీలు ఏర్పాటు చేశారట. అంతేకాకుండా టాంజానియా, ఇతర దేశాలలో, అటువంటి దేశాల్లో ఎక్కువగా ఇనుము ఖనిజం దొరికేటువంటి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇవన్నీ విచారణలు వచ్చినటువంటి అంశాలు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వ్యక్తుల వ్యవహారం భాగోతం అంతా బయటపడుతుంది. పైకి మాత్రం ఒక ప్రజాప్రతినిధిగా వైట్ అండ్ వైట్ వేసుకుని బిల్డప్ ఇవ్వడం, కానీ లోపల చేసే పనులన్నీ అరాచకం, అక్రమాలు, అవినీతి అన్నీ కూడా ఇవే. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం బయటపడడంతో సజ్జల ఫ్యామిలీ పరారీలో ఉన్నారట. దీనిపై చర్చ జరుగుతుంది ఆసక్తికరంగా. ఆ రాష్ట్ర రాజకీయ వర్గాలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో తాజాగా వస్తున్నటువంటి వ్యవహారాలు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ ఒక్కసారిగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది వైఎస్ఆర్సీపీకి. అంటే ఒక సామెత ఉంది, సందట్లో సడేమియా అన్నట్లు. ఆ విధంగా ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాకుండా అందరికాడికి దోచుకున్నారు. దీని గురించి ఇంకొక అంశం మనం గుర్తు చేసుకోవాలి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అక్కడ కొంతమంది పోలీస్ అధికారులు చేసినటువంటి నిర్వాకం, ప్రజాప్రతినిధులు కూడా అలాగే చేశారు అక్కడ గులాబీ పార్టీకి సంబంధించి. దానిలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని, అస్త్రాన్ని అడ్డు పెట్టుకుని దొరికిన కాడికి దోచుకున్నారు. భుజంగరావు కానీ, ప్రణీతిరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్న కానీ ఇట్లా. సో అంటే వడ్డించేవాడు మనోడైతే
ఎక్కడున్నా వచ్చి పడతాయి అన్నట్లు తెలంగాణలో అదే జరిగింది. ఏపీలో కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైనటువంటి వ్యవహారం. మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే సిట్ దాఖలు చేసినటువంటి యొక్క అనుబంధ షార్ట్ షీట్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మరికొంతమందిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పట్లో తేలేది కాదు, తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగానే ఈ వ్యవహారం ఎపిసోడ్లు అలా వెళ్తుంది. ఇంకా చాలామంది బయటపడాలి. కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మరి ఈ వ్యవహారానికి సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ బిగ్ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని ఎందుకు పట్టుకోవట్లే, ఎందుకు అరెస్ట్ చేయట్లా అనే దాని మీద కొంతమంది బెయిల్ పిటిషన్లు అదే ప్రస్తావించారని, మేమే కనిపించామా, మాపై ఎందుకు ఈ చర్యలు అని చెప్పి. మొత్తానికైతే ఈ తాజాగా వచ్చినటువంటి వ్యవహారం బయటపడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని బట్టి సజ్జల ఫ్యామిలీ ఒక రకమైనటువంటి అప్స్కాండ్లో ఉన్నట్లుగా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు, భార్య, బంధువుల పేరున ఆస్తులు, ఎక్కడ లేని ఆస్తులు సమకూర్చుకున్నారు. రాయలసీమ అని లేదు, తెలంగాణ అని లేదు, ఆంధ్రప్రదేశ్ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ. లాస్ట్కి తమిళనాడు, కర్ణాటక ఆ రాష్ట్రాల్లో కూడా ఆస్తులు సమకూర్చుకున్నారు. ల్యాండ్స్, బిల్డింగ్స్, విల్లాలు కొనుగోలు అప్రంగా వచ్చిందిగా, ఏదైనా చేస్తారు. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు వ్యవహారం ఈ కేసులో త్వరలోనే బయటపడుతుంది అనేది మాత్రం ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. చూడాలి ఏ రకమైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి వ్యవహారం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.